రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఒక పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు. రాబోయే 3 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం, ఆదరణ చూసి వైసీపీ పార్టీ నాయకులు ఓర్వలేక బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు విజయవంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సభా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనకు తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఏర్పడడం సహజమే. ఇంత పెద్ద విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు ప్రజల లోగిళ్లలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదించారో ఆ కుటుంబాలు, ఆ ప్రజల యొక్క ఆశీర్వాదమే ఈరోజు మాకు శ్రీరామ రక్ష. ఇంకా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోటరీ వ్యాఖ్యల గురించి నేను ఒకటే చెప్తాను. ఒక నవవధువులు ఎవరైతే పెళ్లికి సిద్ధమై స్టేజ్ ఎక్కుతారో అలాంటి వాళ్లకు నల్లటి కాటికతో దిష్టి చుక్క పెడతారు. అలాంటి దిష్టి చుక్కే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వానికి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మేము ఇచ్చిన సురక్ష ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దగా మీటింగ్ లో ఇంకోటి ఏదో ఒక పేరు నామకరణం చేసి 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా రావాలి, మళ్ళా ప్రజలకు వచ్చి ముఖం చూపించేదానికి చెల్లక అడపాదడపా హనీమూన్ ట్రిప్పులు బెంగళూరు నుంచో లేకపోతే తాడేపల్లి కొంప నుంచో రావడం జరుగుతా ఉందే తప్పక ఎక్కడ రాష్ట్ర ప్రజల యొక్క మనోధైర్యాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితిలో వాళ్ళు లేరు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన ఉత్సాహము, వాళ్ళు చూపించిన ఆదరణే వచ్చే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందడుగు వేసేదానికి ఒక మంచి వారధిగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. డిఎస్సీ పైన ప్రధానంగా అవినీతి ఆరోపణలు తెలుపుతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? నేను గతంలో కూడా మల్టిపుల్ ప్రెస్ మీట్లలో ఒకటే చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రోజు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కల్పించలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఒకే వేదిక పై నుంచి 16,400 మంది ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యి పాస్ అయి ఉంటారో వారికి మేము జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 9 నెలల జీతాలు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈరోజు లేనిపోంది రాజధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదో, మా ప్రభుత్వం మీదో, లేక మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీదో విమర్శలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళులాగా భావించి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని చెప్పి అది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.